19వ పాఠం అనుకోని ఆతిథ్యం. మా ఉదయపు ప్రార్థనా సమయంలో ఉండగా పెద్ద జంతువుతో మాట్లాడటం మొదలుపెట్టారు. అతని సోదర జాతులు గౌరవింపబడాలని కోరారు. అందరూ ఒప్పుకున్నారు. కొంతకాలంగా వీళ్ళు వాటిని వినలేదు. ఆస్ట్రేలియాలో పెద్ద జంతువులు ఎక్కువ లేవు. అవి ఏనుగులు, సింహాలు, జిరాఫీలు, జీబ్రాలతో ఆఫ్రికాలాగా ఉండదు. విశ్వం తన లోపల ఏమి దాచి ఉంచిందో చూడటానికి నేను చాలా ఆసక్తిగా ఉన్నాను. ఆ రోజు మేం కాస్త గబగబా నడిచాం. ఎండ తీవ్రత కాస్త తక్కువగానే ఉంది. బహుశా 100 డిగ్రీల కంటే కూడా కాస్త తక్కువే అనుకుంటాను. ఆధ్యాత్మ మహిళ చెట్టు నుంచి తీసిన తైలాల మిశ్రమాన్ని నా ముక్కు మీద, ముఖ్యంగా చెవి కొనల మీద వేసింది. నేను చర్మపు పొరలను లెక్కించలేదు కానీ చాలా పొరలు దాటి వెళ్ళిందని నాకు తెలుసు. నిజానికి వడగాలులు ఆగేటట్లు కనబడకపోవటంలో నాకు చెవులు మిగిలిలేవేమో అనుకున్నాను. ఆధ్యాత్మిక మహిళ నా రక్షణ కోసం వచ్చింది. వాళ్ళు సమస్య పరిష్కార సమావేశానికి పిలువబడ్డారు. ఇలాంటి సంఘటన వీళ్లకు అద్వితీయమైనదైనా వాళ్ళు త్వరగానే ఒక పరిష్కారానికి వచ్చారు. పూర్వకాలంలో మంచులో ధరించే మఫ్లర్ వంటిది తయారు చేశారు. ఆమె జంతు నరాన్ని తీసుకుని వలయంలా చుట్టింది. దర్జీ స్త్రీ దాని చుట్టూ ఈకలు అతికించింది. దానిని నా చెవుల చుట్టూ వేలాడదీశారు. ఆ నూనెలో కలిసి అది అద్భుతమైన విశ్రాంతిని ఇచ్చింది. ఆ రోజంతా ఆటలే. మేం నడుస్తూ రకరకాల ఆటలను ఊహిస్తూ గడిపాం. వాళ్ళ జంతువులను, సరీసృపాలను అనుకరిస్తూ అటో ఇటో గెంతారు. గతంలో జరిగిన సంఘటనలను నటించారు. మా ఎదురుగా ఉన్న దృశ్యం రంగు మారుతూ మట్టి రంగు నుంచి పచ్చటి కాంతికి చెట్ల నీడ ఉన్నట్లుగా మారింది. తర్వాత మేం చుట్టుప్రక్కల వెళ్ళేసరికి కొన్ని చెట్లను చూసాం. వాస్తవ ప్రజలకు శూన్యం నుంచి విషయాలు ప్రత్యక్షీకరించటం అనేదానికి నేను మాత్రం ఆశ్చర్యపోని స్థితికి చేరారని మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది. ప్రతి బహుమతిని స్వీకరించే వారి సహేతుకమైన కుతూహలం నా మూల వ్యక్తిత్వంలో భాగమైపోయింది. అక్కడ 4 పెద్ద అడవి జంతువులు వాటి ఉనికిని గౌరవింపబడాలన్న లక్ష్యంతో నిలబడి ఉన్నాయి. ప్రతిదానికి పొడవైన మూపురం ఉండి నేను సర్కిల్లో చూసిన ఏ జంతువును సరిపోలిలేవు. ఆస్ట్రేలియాలో ఒంటెలు స్థానికంగా ఉండవు. అవి రవాణా కోసం ఇక్కడకు వచ్చి ఉంటాయి. సహజంగానే దానిని నడిపేవాళ్ళు ఉన్నా లేకపోయినా వాటిలో కొన్ని బ్రతికే ఉంటాయి. వాళ్ళు నడవటం ఆపారు. 6 విడిపోయి 3 తూర్పు నుంచి 3 పడమర నుంచి వాటి వైపుకు వెళ్ళారు. అవి నిశ్శబ్దంగా వంగిన స్థితిలో ముందు అడుగు వేశాయి. ప్రతిదీ ముందుకు వెళ్ళి వెనక్కి వస్తుంది. ఒక ఈటె విసరటం అనేది ఈటెను పంపే ప్రత్యేక చెక్క పరికరంతో చేస్తారు. చేతిని సంపూర్ణ చలనంలోకి తెచ్చి మణికట్టు దగ్గర విరిచినట్టు చేయడంతో ఈటె ఖచ్చితత్వము, సామర్థ్యము 3 రెట్లు పెరుగుతుంది. ఆ ఒంటెల గుంపులో ఒక మగ 2 ఆడ ఒక చిన్నది ఉన్నాయి. ఆ ఒంటెల గుంపులో ఒక మగ 2 ఆడ ఒక చిన్నది ఉన్నాయి. వేటగాళ్ళు సునిశిత దృష్టి ఆ గుంపును పరిశీలించింది. వాటిలో ఆడ ఒంటెలలో పెద్దదాన్ని తీసుకువెళ్ళడానికి అవి మానసికంగా సంసిద్ధత తెలిపాయి అని వాళ్ళు నాతో అన్నారు. అవి తమ సోదర జంతువైన డింగో మార్గాన్నే, బలహీనమైన దాని నుంచి సూచనలను గ్రహించటాన్నే అనుసరించాయి. వేటగాళ్లను పిలవటం, అవి ఉనికిలో ఉన్న లక్ష్యం నెరవేర్చటం కోసం ఆ రోజు గౌరవింపబడాలనుకోవడం, జాతి జీవన రేఖ కోసం బలమైనవి కొనసాగాలనుకోవటం అన్నీ అదే చేసింది. ఏ మాటలు, చేతి సంజ్ఞలు లేకుండా ఖచ్చితమైన సమయ నిర్వహణలో అదంతా సంభవించింది. 20వ పాఠం చీమల పుట్ట. కనురెప్పలు పైకి ఎత్తి చూడలేనంత తీక్షణంగా సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. నా చర్మపు ప్రతి అణువులోనూ చెమట ఉత్పత్తి అయ్యి నా ఛాతీని, కాళ్లను తడుపుతూ క్రిందకు చిన్న
నదీ ప్రవాహంలా ప్రవహిస్తోంది. నా కాలి మడమలకు కూడా గతంలో ఎన్నడూ లేనంతగా అనుభవిస్తున్న 110 డిగ్రీలు వేడిని కూడా అధిగమించుమని, పరిస్థితులు భరించలేనంతగా విషమిస్తున్నాయని అది సూచిస్తోంది. నా పాదాల క్రింద భాగం కూడా కొత్త రూపు సంతరించుకుంది. మునివేళ్ల నుంచి మడమ దాకా, ఈ వైపు నుంచి ఆ వైపు వరకు బొబ్బలెక్కాయి. క్రింద ఉన్న బొబ్బలు ఈ పాటకే పగిలి నా పాదాలు చచ్చిపోయాయి. మా నడక కొనసాగేటప్పుడు ఒక స్త్రీ ఎడారిలోకి అదృశ్యమై కొంతసేపటికి బోలెడన్ని పచ్చటి ఆకులతో ప్రత్యక్షమైంది. అవి 1.5 అడుగుల వెడల్పు ఉన్నాయి. నా కనుచూపు మేరలో అటువంటి ఆకులు ఉన్న చెట్లు కనిపించలేదు. అవి చాలా తాజాగా, ఆరోగ్యంగా ఉన్నాయి. మా చుట్టుప్రక్కల అంతా పెలుసుగా, పొడిగా, ముదురు గోధుమ రంగులో ఉంది. ఆమెను అవి ఎక్కడి నుంచి తెచ్చావు అని ఎవరూ అడగలేదు. ఆమె పేరు ఆనందాయిని. జీవితంలో ఆమెకున్న నైపుణ్యం ఆటలు ఆడించటం. ఆ సాయంత్రం ఆవిడ ఆ ఆటపాటలకు పర్యవేక్షకురాలు. మేం సృష్టించటం అనే ఆటను ఆడబోతున్నామని చెప్పింది. మేం ఒక చీమల పుట్ట దగ్గర, చాలా పెద్దవి, దాదాపు అంగుళం పొడవు, తోలు వెడల్పుగా ఉన్న ఉదరంలో ఉన్న వాటి వద్దకు వచ్చాం. అక్కడ రకరకాల తేనెటీగల వంటి చీమలు ఉన్నాయి. వాటి పొట్టలో తేనె వంటి తీపి రుచి ఉంటుంది. కాకపోతే అవి చెట్లు పెరిగే చోట ఉన్నంత పెద్దగా ఎప్పుడూ పెరగవు. వాటి తేనె కూడా చిక్కగా, నురుగుగా, పసుపు రంగులో ఉండదు. దీనికి బదులుగా అవి తమ పదార్థాన్ని మా పరిసరాలలోని వేడి గాలి నుంచి గ్రహించినట్లుంటుంది. అవి దాదాపు మన ఐస్ కాండీ రుచితో ఉంటాయి. వాళ్ళు ఎవరైనా నారింజ పువ్వుల నుంచి సేకరించిన తేనె తిని ఉండకపోతే, ఇది అద్భుతమైన రుచి అయితే ఇది నగరాలలో అమ్మకానికి దొరకదు. ఆ రాత్రి ఆటలు ఆడించే స్త్రీ ఆ ఆకును ముక్కలు చేసింది. వాటిని మనం లెక్క పెట్టేటట్లు కాకుండా ఒక్కో వ్యక్తిని ఒక రకంగా ఉంచమని తన స్వీయ శైలిలో చెప్పింది. ఆమె ఇదంతా చేస్తున్నప్పుడు మేము పాటలు పాడుతూ ఆడుతున్నాం. అప్పుడు ఆట మొదలైంది. మంత్రోచ్చారణ కొనసాగుతుండగా మొదటి ముక్కను ఇసుకలో ఉంచారు. అలా ఒక్కోటి సంగీతం ఆపే వరకు పెట్టారు. అక్కడ జింగుసా పజిల్ వంటిది తయారవడం మేమందరము చూసాం. నేల మీద ఎక్కువ ముక్కలు పెట్టే కొద్దీ మీ దగ్గర ఉన్న ముక్క కనుక ఒక చోటులో బాగా అమరుతుందనుకుంటే ఎక్కడైనా ఉంచవచ్చు అనిపించింది. ప్రత్యేకమైన మలుపులేమీ లేదు. అది నిజంగా సమూహం అంతటికి చెంది పోటీతత్వం లేని విషయం. త్వరలోనే ఆకులో పై సగభాగం పూర్తయి చివరకు తన మూల రూపంలోకి వచ్చింది. అప్పుడు ప్రతి ఒక్కరూ మిగిలిన అందరినీ అభినందించారు. చేతులు కలిపారు, ఆలింగనం చేసుకున్నారు, గిరగిరా తిప్పారు. ఆట సగం అయింది. ప్రతి ఒక్కరూ పాలు పంచుకున్నారు. మళ్ళీ ఏకాగ్రత మొదలైంది. ఆటలో మునుగుతున్నాం. నేను ఆ నమూనా దగ్గరకు వెళ్ళి నా భాగాన్ని అక్కడ పెట్టాను. తరువాత నేను మళ్ళీ డిజైన్ దగ్గరకు వెళ్ళాను కానీ నా ముక్క ఏదో కనుక్కోలేకపోయాను. వచ్చి కూర్చున్నాను. ఊట నా మనసు చదివి నన్నేమి అడగకుండానే అదేం పర్వాలేదు అని ఆకు యొక్క ముక్కలు వేరుగా ఉన్నట్లు కనిపిస్తుంది, మనుష్యులు వేరే ఉన్నట్లుగా, కానీ మనమంతా ఒక్కటే, అందుకే ఇది సృష్టి క్రీడ అన్నాడు. అనేక మంది ఇచ్చిన సలహాలను నాకు అనువదించి చెప్పాడు. ఒకటిగా ఉండటం అంటే మనమంతా ఒకటే అని కాదు. ప్రతి ఒక్కరూ అనితరంగా ఉండాలి. ఏ ఇద్దరూ ఒకే చోటును ఆక్రమించరు. ఆ ఆకు కనుక సంపూర్తి చెందడానికి అన్ని భాగాలు అవసరమైనట్లే. ప్రతి చైతన్యానికి దాని ప్రత్యేకమైన చోటు ఉంటుంది. మనుష్యులు చమత్కారంగా ఉండే ప్రయత్నం చేస్తారు, కానీ చివరలో ప్రతి వాళ్ళు సరైన చోటులోకే తిరిగి వెళతారు. మనలో కొందరం సూటి అయిన మార్గంలో వెతికితే మరికొందరు వలయాలను తయారు చేయటంలో క్లిష్టతను ఆనందిస్తారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ నన్నే చూస్తున్నారని నాకు అనిపించింది. అంతేకాక లేచి ఆ నమూనా దగ్గరకు వెళ్ళాలి అనిపించింది. నేను వెళ్ళేసరికి సరిగ్గా ఒక్క చోటు మాత్రమే ఖాళీగా ఉంది. ఆ చోటులో ఉంచవలసిన ఆకుముక్క కొన్ని అంగుళాల దూరంలో పడి ఉంది. నేను ఆ చివరి ముక్కను ఉంచాను. వెంటనే ఆ చిన్న సమూహం తప్ప మిగిలినదంతా నిర్జనంగా ఉన్న ప్రాంతమంతా చప్పట్లతో మారుమ్రోగింది. ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. అవి ఎడారి అంతా వ్యాపించాయి. కాస్త దూరంలో డింగోల గుంపు వాటి తలను ప్రశ్నార్థకంగా పైకెత్తి చూసి వినీలాకాశంలో మెరిసే నక్షత్రాల వైపు చూశాయి.
నువ్వు దాన్ని సంపూర్ణం చేయటం అనేది ఈ నడక కోసం నీకు గల హక్కును సూచిస్తోంది. మనం ఏకత్వం వైపు తిన్నగా ప్రయాణిస్తున్నాము. మ్యూటంట్స్కు చాలా నమ్మకాలున్నాయి. వాళ్ళు మీ దరి వాళ్ళు మీ దారి మా దారి కంటే భిన్నమైనది. నీ రక్షకుడు నా రక్షకుడు కాడు, నీ అనంతత్వం నా అనంతత్వం కాదని చెబుతారు. కానీ సత్యం ఏమిటంటే మొత్తం జీవితమంతా ఒక జీవితమే. అక్కడ ఒకే ఆట ఆడబడుతూ ఉంటుంది. ఒకటే జాతి కానీ చాలా ఛాయలు భిన్నమైనవి అంతే. పరివర్తన చెందినవారు దైవం అనే పేరును వాదిస్తారు. ఏం నిర్మాణం, ఏం రోజు, ఏం క్రతువు. ఆ దైవం భూమిపైకి వస్తాడా? అతని కథల అర్థాలు ఏమిటి? సత్యం సత్యమే. ఒకవేళ మీరు ఎవరినైనా చిన్నబుచ్చితే మిమ్మల్ని మీరు చిన్నబుచ్చుతున్నట్లే. ఎవరికైనా సహాయం చేస్తే మీకు మీరు చేసుకున్నట్లే. అందరి మనుష్యులలోనూ రక్త మాంసాలు ఒకలాగానే ఉన్నాయి. భిన్నంగా ఉంది హృదయము, ఆంతర్యము. పరివర్తన చెందినవారు ఈ 100 సంవత్సరాల గురించి ఆలోచిస్తారు. దానిలో నేను విడిపోయిన తరం ఉంటుంది. వాస్తవ వ్యక్తులు అనంతత్వం గురించి ఆలోచిస్తారు. అదంతా ఒక్కటే. మన పూర్వీకులు, మనకు ఇంకా జన్మించని మనవాళ్ళు, మనవరాళ్ళు, ప్రతి చోట ఉండే జీవమే అంతా. ఆ ఆట అయిపోయాక కొంతమంది మనుష్యులు పూర్తికాలం జీవించిన తమ దైవదత్తమైన పుణ్యాలను గుర్తించరు అంటారు. నిజమేనా అని అడిగాడు నన్ను ఒక వ్యక్తి. నా దగ్గరకు పూర్తిగా నిరాశలో మునిగి జీవితం తమను దాటి వెళ్ళిపోయిందని భావించే వ్యక్తులు కూడా కొందరు రోగులుగా వచ్చిన మాట నిజమేనని ఒప్పుకుంటూ, కానీ కొందరు జీవితానికి తాము ఇవ్వగలిగింది ఇచ్చారు అని చెప్పారు. అవును, నేను ఒప్పుకొని తీరాలి. పరివర్తన చెందిన వారు తమకొక సామర్థ్యం ఇవ్వబడిందని ఒప్పుకోవడం కానీ, చనిపోయేలోపు తమ జీవితానికి ఒక లక్ష్యం ఉందని కానీ అనుకోరు. అతను కళ్ళ వెంట నీళ్లు కారుతుండగా అటువంటివి కూడా సంభవిస్తాయని నమ్మటం ఎంత కష్టమో సూచిస్తూ అతను తల పట్టుకు కూర్చున్నాడు. ఇప్పుడు నా పాట ఒక మనిషిని ఆనందంతో నింపటాన్ని ఎందుకు చూడలేరు? అది మంచి పనే కదా. ఒక మనిషికి ఆ సహాయం చేయటం మంచిదే. ఏమైనా ఒకసారి ఒక మనిషికైనా సహాయం చేయటం నయమే. నేను వాళ్ళని మీరెప్పుడైనా జీసస్ పేరు విన్నారా అని అడిగాను. ఖచ్చితంగా విన్నామన్నారు. ఆ సంఘాలు జీసస్ దైవకుమారుడు, మా పెద్ద అన్న, మానవ రూపంలో ఉన్న దివ్య ఏకత. ఆయన అత్యున్నత గౌరవాన్ని అందుకుంటాడు. ఎలా జీవించాలో మర్చిపోయిన పరివర్తన చెందిన వారు తిరిగి దానిని నేర్పటం కోసం ఏకత్వం భూమిపైకి ఎప్పుడో వచ్చింది. జీసస్ వాస్తవ మానవ తెగ దగ్గరకు రాలేదు. మనం ఇక్కడ ఉన్నట్లే అతను వచ్చి ఉండేవాడు. కానీ అది మన సందేశం కాదు, ఎందుకంటే మనం మర్చిపోలేదు. మనం అందరం ఆయన సత్యంలోనే ముందే జీవిస్తున్నాం. మనకు చెందినంత వరకు అంటూ వాళ్ళు ఇంకా కొనసాగించారు. ఏకత్వం అనేది ఒక విషయం కాదు, వస్తువు కాదు. పరివర్తన చెందిన వారు రూపాలకు అతుక్కుపోయారు. వాళ్ళు ఆకారం లేని అదృశ్యమై దేనిని ఒప్పుకోలేరు. మాకు చెందినంత వరకు దేవుడు, జీసస్, ఏకత్వం ఇవన్నీ వస్తువులను చుట్టూ ఉండేవో వస్తువు లోపల ఉండేవో కాదు. అది ప్రతి వస్తువు విషయము. ఈ తెగవారి ప్రకారం జీవించటము అంటే చలనం, పురోభివృద్ధి, మార్పు. వాళ్ళు సజీవ నిర్జీవ కాలాల గురించి మాట్లాడుతారు. మనుష్యులు కోపంతో, నిరాశతో, స్వీయ జాతితో లేదా భయంతో ఉన్నప్పుడు వారు జీవించటం లేదు, నిర్జీవ కాలంలో ఉంటారు. శ్వాస తీసుకోవటం మాత్రమే జీవించి ఉండటాన్ని నిర్ణయించదు. అది కేవలం ఏ శరీరం పూడ్చిపెట్టడానికి సిద్ధంగా ఉందో లేదో తెలుపుతుంది. శ్వాస తీసుకుంటున్న మనుషులందరూ జీవస్థితిలో ఉన్నారనుకోకండి. వ్యతిరేక అనుభూతులతో ప్రయత్నించి తాము ఎలా భావిస్తున్నామో తెలుసుకోవటం మంచిదే. కానీ ఒక వ్యక్తి వివేకంతో జీవించాలి అనుకునే చోటు అది మాత్రం ఖచ్చితంగా కాదు. ఆత్మ మానవ రూపం ధరించి నటించేటప్పుడు, ఆడేటప్పుడు అది ఆనందాన్నో, విచారాన్నో, అసూయను, కృతజ్ఞతను ఎలా భావిస్తుందో చూస్తావు. అయితే అనుభవాల నుంచి నువ్వు నేర్చుకుని ఏది బాధాకరమో ఏది ఆనందమో తేల్చుకోవాలి. తరువాత క్రీడలు, ఆటల గురించి చర్చ జరిగింది. మేము అమెరికాలో క్రీడల పట్ల
ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటామని, ఒక ఉపాధ్యాయుని కంటే బంతి ఆడేవారికి ఎక్కువ పారితోషికం ఉంటుంది అని చెప్పారు. నేను ఒక ఆటను చూపిస్తానని అందరూ వరుసలో నిలబడి పరిగెట్టగలిగినంత వేగంగా పరిగెత్తుదామని, ఎవరు ఎక్కువ వేగంతో పరిగెడితే వాళ్ళు విజేతలని చెప్పాను. వాళ్ళు తమ అందమైన నల్లటి కళ్ళతో నా వైపు సాలోచనగా చూసి తమలో తాము ప్రతి ఒక్కరిని చూసుకున్నారు. చివరకు వాళ్ళలో ఒకరు గెలిస్తే మిగిలిన ప్రతి ఒక్కరూ ఓడినట్లే. దానిలో వినోదం ఏముంది? ఆటలు వినోదం కోసం. ఎవరినైనా సరే మీరు అటువంటి అనుభవానికి గురి చేయటం ఎందుకు? మళ్ళీ అతనిని తానే నిజమైన విజేతనే భావం కలిగించటం ఎందుకు? నిజమైన విజేతననే భావం కలిగించటం ఎందుకు? ఈ పద్ధతి అర్థం చేసుకోవటానికి చాలా క్లిష్టంగా ఉంది. అది మీ మనుష్యులకు పనిచేస్తుందా అని అడిగారు. నేను తల పట్టుకుని నవ్వుతూ లేదు అని చెప్పాను. దగ్గరలో చచ్చిపోయిన చెట్టు ఒకటి ఉంది. నేను వాళ్ళ సహాయంతో ఒక పెద్ద కొమ్మను ఎత్తైన రాతి మీద ఉంచి ఒక టాటార్ను నిర్మించాం. అదంతా ఎంతో ఆనందంగా జరిగింది. మా సమూహంలో ముసలివాళ్ళు క్రింద మీద పడుతూ దానిలో పాల్గొన్నారు. వాళ్ళు మనం కొన్ని పనులు ఒంటరిగా చేయలేమని, ఈ ఆట వస్తువును ఉపయోగించటం వాటిలో ఒకటి అని చెప్పారు. 70, 80, 90 సంవత్సరాల మనుష్యులు కూడా తమ లోపల చిన్నపిల్లవాడిని బయటకు తీసుకువచ్చి గెలుపు ఓటములు నిర్ణయింపబడకుండా అందరినీ ఆనందింపచేసే ఆటలు ఆడారు. కొన్ని తాళ్ళు కలిపి వాళ్ళకి తాడు ఆట, స్కిప్పింగ్ నేర్పాను. ఇసుకలో గీతలు గీసి కప్పగంతులు నేర్పుదామనుకునేలోపు బాగా చీకటి పడి శరీరాలు విశ్రాంతి కోరాయి. దానిని ఇంకోసారి వెనుకకు జరిపాం. ఆ రాత్రి నేను వెళ్ళకిలా పడుకొని అనంతమైన ఆకాశంలోని మెరుపులను చూస్తూ పడుకున్నాను. ముదురు ఊదా రంగు వెనుక నుంచి దానిపైన పెట్టిన వజ్రాలు కూడా ఇంత బాగా మెరవవు అనుకున్నాను. నక్షత్రాలను చూసి నా దృష్టి అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం వైపు మరల్చబడింది. అది ఈ మనుషులు మాకులాగా వృద్ధాప్యానికి లోను కారు అన్న భావాన్ని నా మనస్సులో ప్రవేశపెట్టింది. క్రమానుగతంగా వాళ్ళ శరీరాలు చితికినా అది అత్యంత నెమ్మదిగా ఒక క్రొవ్వొత్తి కరిగినట్లు నిదానంగా సమానంగా వాళ్ళ శరీరాల్లో ఒకటి 20లోనూ ఇంకోటి 40లోనూ ఉండదు. మేం అమెరికాలో ఒత్తిడి అనుకునే మాట ఇక్కడ వినిపించదు. నెమ్మదిగా నా శరీరం చల్లబడసాగింది. ఇవన్నీ చెమటోడ్చి నేర్చుకోవలసిన వస్తువులన్నప్పటికీ ఇది చాలా శక్తివంతమైన సూచన. నేను ఇక్కడ పొందుతున్న దానిని నా సమాజంలో ఎలా పంచుకోగలను? ఆ మనుష్యులు నేనేం చెప్పినా ఎప్పటికీ నమ్మరు. దానికి నేను సిద్ధపడే ఉండాలి. ఈ రకమైన జీవిత విధానం నమ్మశక్యం కానిది అనుకుంటారు. అయితే భౌతిక శరీరానికి స్వస్థత చేకూర్చడం ఎంత ముఖ్యమైనదో, మనుషులకు నిజమైన స్వస్థత చేకూర్చడాన్ని దానికి జత చేయటం కూడా అంతే ముఖ్యమని నాకు తెలిసింది. తమ శాశ్వతత్వపు ఉనికికి తగిలిన గాయాలను, దెబ్బలను, అనారోగ్యాలను, రక్తస్రావాలను అరికట్టడం తప్పనిసరి కర్తవ్యమని నాకు తెలిసింది. నేను ఆకాశం వైపు గుడ్లప్పగించి చూస్తూ అయినా ఇది చేసేదెలా అనుకున్నాను. 21వ పాఠం వాకిలి. సూర్యుడు తొంగి చూశాడు. తనతో పాటు ఉష్ణ కిరణాలని తోడు తీసుకుని. ఆ రోజు ఉదయం ప్రతిరోజు చేసే క్రతువులో ఒక ప్రత్యేకత ఉంది. మార్పు వైపుకు తిరిగి ఉన్న మా అర్ధచంద్రాకారపు వలయంలో నేను మధ్యలో ఉంచబడ్డాను. ఓట నాతో దివ్య ఏకతను నా శైలిలో వ్యక్తీకరించి ఆ రోజు మంచిగా జరగటం కోసం నా ప్రార్థనను పంపమని చెప్పాడు. అది ముగిసి మేం నడక ప్రారంభించబోయే ముందు ఇవాళ నేను ముందుండి నడిపించాలి అని చెప్పాడు. కానీ నా వల్ల కాదు అన్నాను నేను. మనం ఎక్కడికి వెళ్తున్నామో నాకు తెలియదు. ఏదైనా ఎలా కనుక్కోవాలో తెలీదు. మీరు నాకు ఇచ్చిన అవకాశానికి నా కృతజ్ఞతలు, కానీ నేను నడిపించలేను. నువ్వు చేసే తీరాలి. ఇదే సమయం. నువ్వు నీ ఇంటిని తెలుసుకోవటానికి, నా భూమిని దానిపై జీవపు వివిధ స్థాయిలను, ప్రతి దృశ్య అదృశ్య విషయాలతో నీకు ఉన్న సంబంధాన్ని తెలుసుకోవాలంటే నువ్వు నడిపే తీరాలి అన్న మాటలు వినిపించాయి. కొంచెం దూరం నడవటం, ఏదో ఒక సమూహంలో చివరిగానైనా సరే నడవటం మంచిదే. మధ్యలో కలిసిపోయి కాలక్షేపం చేయడము అనుమతించదగినది
కానీ ప్రతి ఒక్కరూ ఎప్పుడూ ఒకప్పుడు నాయకత్వం వహించాలి, తప్పదు. ఆ బాధ్యత వహించకుండా నాయకత్వ పాత్రను అవగాహన చేసుకునే వీలు లేదు. ప్రతి ఒక్కరూ ఆ పాత్రలన్నీ ఏ మినహాయింపు లేకుండా ఎప్పుడో ఒకప్పుడు అనుభవించే తీరాలి. ముందో వెనుకో, ఈ జన్మలో కాకపోతే ఇంకో జన్మలో, ఇంకోసారి ఏ పరీక్షలోనైనా ఉత్తీర్ణత పొందే మార్గం పరీక్ష వ్రాయటంలో పాల్గొనటమే. అన్ని స్థాయిలలోనూ అన్ని పరీక్షలు నువ్వు దాటి వెళ్ళే వరకు వస్తూనే ఉంటాయి. దాంతో నన్ను నేను నాయకురాలిగా స్థానంలో అనుకుంటూ నడవటం ప్రారంభించాం. ఆ రోజు చాలా వేడిగా ఉంది. ఉష్ణోగ్రత 105 డిగ్రీల కంటే ఎక్కువ ఉన్నట్లుంది. మధ్యాహ్నం ఆగి రాత్రిపూట నిద్రకు ఉపయోగించే వాటిని తీసి తలపైన నీడ కోసం పెట్టుకున్నాం. ఎండ తీవ్రత తగ్గిన తర్వాత మళ్ళీ చాలా దూరం ఎప్పటిలాగానే రాత్రిపూట వరకు నడిచాం. మా దారిలో మాకు గౌరవపూర్వక ఆతిథ్యం ఇవ్వడానికి ఏ మొక్కలు కానీ జంతువులు కానీ కనబడలేదు. నీరు కూడా కనుచూపు మేరలో లేదు. గాలి వేడిగా నిశ్చలంగా శూన్యంగా ఉంది. చివరకు నేను ఇవాల్టికి ఆగిపోదామని చెప్పాను. ఆ రాత్రి నేను సహాయం అర్థించాను. మాకు ఆహారం నీరు ఏమీ లేవు. నేను ఓటాను అడిగాను, కానీ అతను పట్టించుకోలేదు. మిగిలిన వాళ్లకు నా భాష అర్థం కాదని తెలిసినా వాళ్ళు నా హృదయాన్ని అర్థం చేసుకోగలుగుతారని వాళ్ళని అడిగాను. మాకు సహాయం చేయండి అని అడిగాను. నేను పదే అడిగినా ఎవరూ బదులు పలకలేదు. పైగా వాళ్ళు ఏదో ఒక సమయంలో ప్రతి మనిషి వెనుకబడిన తనంలో ఎలా నడుస్తాడో మాట్లాడారు. అమెరికాలో వీధి మనుష్యులు, నిరాశ్రయులు తమకు తాము బాధితులుగా ఉండాలని అనుమతించుకుంటున్నారా ఏమిటి అనుకున్నాను నేను. అమెరికన్లతో చాలామంది ఇష్టపడే స్థానం మధ్యస్థంగా ఉండటమేనని నాకు తెలుసు. గొప్ప ఐశ్వర్యము కాదు, పేదరికము వద్దు, తీవ్ర అనారోగ్యము కాదు, దృఢమైన ఆరోగ్యము కాదు, పూర్తిగా నైతిక స్వచ్ఛత కాదు, అలా అని తీవ్ర నేరత్వము కాదు. అన్నీ మధ్యస్థంగానే. అలానే ముందో వెనుకో మనం విశ్వాసం నుంచి బయటపడి ముందడుగు వేయాలి. మనమే నడిపించడం కోసం పగిలిన పెదవులను పొడిబారిన నాలుకతో తడిపే ప్రయత్నం చేస్తూ పడుకున్నాను నేను. నా తల పేలిపోతోంది. కానీ అది ఆకలి వలనో, దాహం వలనో, వేడి వలనో, అలసట వలనో మాత్రం నేను చెప్పలేను. నా నాయకత్వంలో 2వ రోజు కూడా నడిచాం. మళ్ళీ వేడి తీవ్రంగా ఉంది. నా గొంతు మూసుకుపోతోంది. మేరెంగటం అసాధ్యమవుతోంది. నాలుక పూర్తిగా పొడిగా మారి గట్టిగా అయిపోయి మందంగా నా పళ్ళ మధ్య పొడి స్పాంజ్ ఉన్నట్లుగా ఉంది. శ్వాస కష్టంగా మారింది. వేడి గాలి బలవంతంగా లోపలికి వెళ్ళే కొద్దీ ఈ మనుషులు తమకు కొమలాబారు ముక్కుతో సరిపోలిన మొక్క ఉండటాన్ని ఎందుకు ఆనందించారో నాకు అర్థమవసాగింది. పెద్ద ముక్కు రంధ్రాలతో ఉన్న వాళ్ళ వెడల్పాటి ముక్కు ఈ వేడిలో ఎంత ఉపయుక్తమో నా సూటి అయిన ముక్కు వల్ల నేను పడుతున్న ఇబ్బంది ద్వారా నాకు తెలిసింది. ఆ ఖాళీ ప్రదేశమంతా మరింత ప్రమాదకరంగా తయారవుతోంది. అది మానవ జాతిని మనుష్యుల కంటే భిన్నంగా తిరగబడేటట్లు చేసినట్లు అనిపిస్తోంది. ఈ నెల అభివృద్ధికి వ్యతిరేకంగా అన్ని యుద్ధాలు గెలిచింది. ఇప్పుడు ఒంటరి జీవితం గడుపుతున్నట్లు ఉంది. రోడ్లు లేవు, విమానాలు లేవు, జీపులు లేవు, జీవులు నడిచిన గుర్తులు కూడా లేవు. వీళ్ళు కనుక నాకు త్వరగా సహాయం అందించకపోతే మేమందరము ఖచ్చితంగా చనిపోతామని నాకు తెలుసు. మా నడక మందగించింది. ప్రతి అడుగు భారంగా పడుతోంది. దూరంలో నీటి భారంతో పెరిగిన నల్లటి మేఘం కనిపించింది. మాకు అందనంత దూరంలో ఉండి ఆ అమేయమైన బహుమతిని మేం గలగలా నడిచి అందుకోలేనంత దూరంలో ఉండి మమ్మల్ని ఇబ్బంది పెట్టింది. మేం కనీసం ఆ నీడను కూడా అందుకోలేనంత దూరంలో ఉన్నాం. ఒక గాడిద ముందు కారటు దొర్లుకుంటూ వెళ్తున్నట్లు మా ముందు ప్రాణం నిలబెట్టే నీరు మా ముందు మేఘం రూపంలో పరిగెట్టడం కనిపిస్తోందని మాత్రం తెలిసింది. ఒక దశలో నేను అరిచాను. బహుశా నన్ను నేను రుజువు చేసుకోవటానికి అవ్వచ్చు, లేదా నిస్పృహతో కావచ్చు. అయినా దానివల్ల ఏమీ లభ్యం కాదు. ప్రపంచం ఒక పెద్ద క్రూర రాక్షస శబ్దాన్ని మింగి వేసింది అంతే. ఎన్నో గుంటలలో చల్లటి నీళ్లున్నట్లు కనబడింది. కానీ దగ్గరకు వెళ్తే అది ఇసుకే. ఎండమావులు ఎంత భ్రమ పెడుతున్నాయి. 2వ రోజు కూడా ఏ ఆహారము, నీరు, సహాయము లేకుండా గడిచిపోయింది. ఆ రాత్రి నేను చాలా అలసిపోయి అనారోగ్యానికి గురై ఆ తోలు ముక్కను దిండులాగా పెట్టుకునేపాటి ఆసక్తి కూడా లేకుండా ఉన్నాను. నేను నిద్రపోవటం కాకుండా పైకి పోయాను అనుకున్నాను.
ఆ 3వ రోజు నేను ఆ సమూహంలో ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చుని మరణానికి చేరువలో ఉన్న నా శరీరానికి వీలైనంత బిగ్గరగా దయచేసి నాకు సహాయం చేయమని, దయచేసి నన్ను రక్షించమని వేడుకున్నాను. అసలు మాట్లాడటం అనేది ఎంత కష్టమైందంటే నా పొడి నాలుక బొగ్గులో చిక్కుకుపోయి యువతలకు రాలేదు. వాళ్ళు విని నా వైపు లోతుగా చూసి నవ్వుతూ నిల్చున్నారు. మేం కూడా ఆకలి దప్పులతోనే ఉన్నాం, కానీ ఇది నా అనుభవం కనుక నువ్వు నేర్చుకుని తీరవలసిన విషయంలో మేం నిన్ను ప్రోత్సహిస్తాం అని వాళ్ళు అనుకుంటున్నట్లు నేను భావించాను. ఎవరు ఏ సహాయమో చెయ్యలేదు. మేం నడిచాం, గాలి స్తంభించిపోయింది. ప్రపంచమంతా అనాదరించినా అది నా మర్యాదకు విరుద్ధంగా ప్రాతినిధ్యం వహించేటట్లుంది. ఏ సహాయము లేదు, బయటపడే మార్గము లేదు. ఆ ఉష్ణ తీవ్రతకు నా శరీరం వడలిపోయి స్పందన కోల్పోయింది. నేను మరణిస్తాను. శరీరంలో నీటి సమతుల్యం తగ్గిపోయిన సూచనలు కనపడ్డాయి. అదే సంభవిస్తోంది. నేను మరణిస్తున్నాను. నా ఆలోచనలు వివిధ విషయాల వైపు పరుగులు తీస్తున్నాయి. నేను నా యవ్వనాన్ని గుర్తుకు తెచ్చుకున్నాను. ఆ రోజుల్లో శాంటిఫై రైల్వే కోసం ఎంతో శ్రమించాడు. ఆయన మంచి అందగాడు. నా జీవితం అంతా ప్రేమను, ప్రోత్సాహాన్ని, ఉత్తేజాన్ని. ప్రతి క్షణము ఇంట్లోనే ఉండేది. మా అక్క సూటిగా ఉండేది, ఎంతో అందమైంది, చదువుకుంటూ ఉండేది. బయటకు వెళ్ళటానికి ఆమె తయారవుతుంటే నేను నోరు తెరుచుకుని చూస్తుండేదాన్ని. నేను పెద్దయ్యాక మా అక్కలాగానే ఉండాలనుకునేదాన్ని. నా మదిలో మా చిన్న తమ్ముడు, పెంపుడు కుక్క, వాడి స్నేహితులు దానిని అంటుకుంటున్నారని ఫిర్యాదు చేయడం అన్నీ గుర్తొచ్చాయి. పిల్లలుగా ఉన్నప్పుడు మేం ముగ్గురము మంచి స్నేహితులం. ఏ పరిస్థితుల్లోనూ మేము ఒకరి కోసం ఒకరు అండ నిలబడేవాళ్ళం. కానీ సంవత్సరాలు గడిచే కొద్దీ మా మధ్య దూరం పెరిగింది. ఆ రోజు వాళ్ళు నా నిస్పృహను ఊహించను కూడా లేరు అనుకున్నాను. మనం మరణించబోయే ముందు మన జీవితం అంతా కళ్ళ ముందు కనబడుతుందని నేను చదివాను. నా జీవితం అంతా వీడియో చిత్రంలా నా మెదడులో వరుసగా కదలకపోయినా ప్రత్యేక జ్ఞాపకాలను నేను నెమరు వేసుకుంటున్నాను. వంట ఇంట్లో గిన్నెలను పొడిగా తడి లేకుండా చేస్తూ మాటలు చదవటం గుర్తు తెచ్చుకుంటున్నాను. నేను బాగా కుస్తీ పట్టిన మాట ఎయిర్ కండిషనింగు, ఒక నావికునితో ప్రేమలో పడటము, చర్చిలో పెళ్లి చేసుకోవటం, పిల్లలు పుట్టిన మహాద్భుతం, ముందు బాబు తర్వాత పాప, నేను చేసిన ఉద్యోగాలు, చదువు, డిగ్రీలు, చివరగా ఈ ఆస్ట్రేలియా ఎడారిలో చనిపోవటం గుర్తించాను. ఇదంతా దేనికోసం? నా జీవితం దేనికోసమైతే ఉందో దానిని నేను సాధించానా? ఓ దైవమా, సంభవించేదాన్ని అర్థం చేసుకోవటంలో నాకు సహాయం చేయమని ప్రార్థించాను. తక్షణమే సమాధానం లభించింది. అమెరికాలో నేను ఉండే పట్టణం నుంచి 10,000 మైళ్ళు ప్రయాణించాను. కానీ నేను నా ఆలోచనలో అంగుళం కూడా కదలలేదు. నేను ఎడమ మెదడు ప్రపంచం నుంచి వచ్చాను. తర్కం ఎంచటం, వ్రాత, చదువు, లెక్కలు, కారణం, పరిణామం మొదలైన వాటితో పెంచబడ్డాను. ఇక్కడ నేను కుడి మెదడు వాస్తవంలో ఉన్నాను. ఈ మనుషులు నేను విద్య అనుకునే ఏ విషయాన్ని ఉపయోగించరు. నాగరిక ప్రపంచానికి అవసరమైనవేవీ లేవు. వాళ్ళు కుడి మెదడుపై ఆధిపత్యం పొందారు. సృజనాత్మకత, ఊహాశక్తి, సహజావబోధనం, ఆధ్యాత్మికతలను ఉపయోగించారు. వాళ్ళు తమ సమాచారాన్ని మాటలలోకి తేవాల్సిన అవసరం ఉందనుకోలేదు. అది ఆలోచన, ప్రార్థన, ధ్యానం, నువ్వు ఏమైనా పేరు పెట్టడం జరిగేది. ఏ వాస్తవ వ్యక్తి అయినా మౌనంగా మనస్సు నుంచి మనస్సుతో, హృదయం నుండి హృదయంతో, వ్యక్తి నుండి జీవమంతటితో అనుసంధించబడి ఉన్న విశ్వ చైతన్యంతో సంభాషణ జరిపేవారు. ఈ వాస్తవ వ్యక్తుల్ని ప్రక్కన పెడితే నేను కూడా భిన్నమైన వేరైన వ్యక్తిని అనుకునేదాన్ని. వాళ్ళు మనమంతా ఒకటేనని చెప్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు ప్రకృతిలో ఒకటిగా జీవించేవాళ్ళు. కానీ అప్పటి వరకు నేను పరిశీలకురాలినే. నన్ను కాదు ఒక ప్రక్కన ఉంచుకుంటూనే ఉండేదాన్ని. నేను వాళ్ళలో ఒకదానిగా, విశ్వంలో ఒకదానిగా ఉండవలసింది. వాస్తవ వ్యక్తులలాగా సంభాషిస్తూ నేను అలానే చేసి నా విముక్తి మూలానికి కృతజ్ఞతలు తెలిపాను. కానీ నా మనసు సహాయం చేయమని అర్థిస్తూ ఏడుస్తూనే ఉంది. నేను ప్రతి ఉదయము ఆ ఆదిమవాసులు ఉపయోగిస్తుంటే విన్న మాటలు. ఇది కనుక నా ఔన్నత్యం కోసము సర్వస్వము నిండి ఉన్న
జీవ ఔన్నత్యం కోసము, ఇది గనుక నా ఔన్నత్యం కోసము, సర్వస్వము నిండి ఉన్న జీవ ఔన్నత్యం కోసము అయినట్లయితే నన్ను నేర్చుకొని అన్నాను. నీ నోట్లో రాయి పెట్టు అని వినిపించింది. నేను చుట్టూ చూశాను, అక్కడ రాళ్లేమీ లేవు. మేం మెత్తటి ఇసుక మీద నడుస్తున్నాం. ఆ మాట మళ్ళీ వినిపించింది, నీ నోట్లో రాయి పెట్టు. అప్పుడు నేను అంతకుముందు ఎంపిక చేసుకున్న రాయి ఇంకా నా ఛాతీ దగ్గర ఉన్న బట్టలోనే ఉన్నట్లు గుర్తు తెచ్చుకున్నాను. అది అక్కడ నెలల తరబడి ఉంది. దాన్ని నేను మర్చిపోయాను. నేను దాన్ని తీసి నోట్లో పెట్టుకుని నోటి నిండా కుక్కాను. అద్భుతంగా, అత్యంత ఆశ్చర్యకరంగా దాని నుండి తడి ప్రసరించటం మొదలైంది. మింగే సామర్థ్యం తిరిగి వచ్చింది అని నేను గమనించగలిగాను. ఆశ ఉదయించింది. బహుశా నేను ఇవాళ చావాలని లేదు కాబోలు. కృతజ్ఞతలు, కృతజ్ఞతలు, కృతజ్ఞతలు. నేను మౌనంగా చెప్పాను. నేను ఏడ్చి ఉండేదానిని, కానీ నా శరీరంలో కన్నీళ్లకు కావలసినంత తడి మిగిలిలేదు. కనుక నేను మానసికంగా సహాయం అందించటం కొనసాగించాను. నేను నేర్చుకోగలను, అవసరమైన ప్రతిదీ చేస్తాను. నాకు నీళ్లు కనుక్కోవటానికి సహాయం చేయండి. ఏం చెయ్యాలో, దేనికోసం వెతకాలో, ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు అంటూ నీ లోపల ఈ ఆలోచన ప్రవేశపెట్టబడింది. నీరులాగా ఉండు, నీరులాగా ఉండు. నువ్వు నీరుగా ఉన్నప్పుడు నీటిని కనుగొంటావు. దాని అర్థం ఏమిటో నాకు తెలియలేదు. అది అర్థవంతంగా అనిపించలేదు. నీరులాగే ఉండు, అది సాధ్యం కాదు. అయితే నేను మళ్ళీ సమాజంలో తయారు చేయబడిన నా ఎడమ మెదడును మరచిపోవటంపై ఏకాగ్రత పెట్టాను. తర్కాన్ని, హేతువును ప్రక్కన పెట్టాను. సహజావబోధం వైపు దృష్టి సారించాను. కళ్ళు మూసుకుని నీరుగా ఉండటం మొదలుపెట్టాను. నేను లోనికి నడిచే కొద్దీ నా ఇంద్రియాలన్నింటినీ ఉపయోగించాను. నేను వీటిని వాసన చూడటం, రుచి చూడటం, అనుభూతి చెందటం, వినటం, చూడటం. నేను మెల్లగా, నీలంగా, స్వచ్ఛంగా, మురికిగా, నిశ్చలంగా, బుడగలతో మంచులా కరుగుతూ, భాష్మ, ఆవిరి, వాన, తుంపర, తడి, దప్పిక తీరుస్తూ, చిమ్ముతూ, విస్తరిస్తూ, అనంతంగా మనస్సులో నీటిని గురించి సంభవించగల ప్రతి బింబాలన్నీ నేనే. మేము కనుచూపు మేర చదునుగా ఉన్న మైదానం మీదుగా నడిచాము. దృష్టి పదంలో చిన్న పుట్ట మాత్రమే ఉంది. ఒక 6 అడుగుల ఇసుక గుట్ట పక్కనే రాతి అంచులో ఉంది. ఆ విశాల మైదానం అది సరైన చోటులో ఉన్నట్లు అనిపించలేదు. నేను గాని పక్కగా ఎక్కాను. మెరిసే ఎండకు నా కళ్ళు సగం మూతలు పడ్డాయి. దాదాపు మైకం కమ్మినట్లు నేను అక్కడ కూలబడిపోయాను. క్రిందకు చూస్తే నా ఎదురుగా షరతులు కాని ప్రేమను అందిస్తూ నన్ను ప్రోత్సహిస్తున్న నా మిత్రులంతా ఆగి ముఖం మీద ఆ చెవి నుంచి ఈ చెవి దాకా సాగదీయబడిన నవ్వుతో చూస్తూ నిల్చున్నారు. నేను పడిపోతే తిరిగి నవ్వాను. ఆసరాగా నా ఎడమ చెయ్యి తిన్నగా చాపితే ఏదో తడిగా తగిలింది. నా తల గిర్రున తిరిగింది. అక్కడ నా వెనుక నేను కూర్చున్న ఆ రాతి పలకలో కొంత అవతల 10 అడుగుల వ్యాసం, 18 అంగుళాల లోతు ఉన్న రాతి చెరువు, స్వచ్ఛమైన చక్కటి నీరు, సన్నటి వాసన నీటితో నింపబడి ఉంది. నేను అంతకుముందు చర్చిలో తగిన పవిత్ర తీర్థాలేవి సరిపోలని ఆ నీటి బొట్టు రుచిని ఆస్వాదిస్తూ నేను సృష్టికర్తకు చాలా దగ్గరయ్యానని భావించాను. గడియారం లేకుండా నేను టైం ఎంత అయిందో చెప్పలేను, కానీ నేను నీట్గా మారటం మొదలుపెట్టినప్పటి నుంచి మా అందరి తలలు ఆ చెరువులో పెట్టి కేరింతలు కొట్టే వరకు అరగంట పట్టి ఉంటుందని అనుకుంటున్నాను. మేము ఇంకా ఆ విజయాన్ని ఉత్సవం చేసుకుంటూ ఉండగానే ఒక పెద్ద సరీసృపం నడుచుకుంటూ వచ్చింది. అది చాలా పెద్దగా, చరిత్ర పూర్వకాలం నుంచి వదిలిపెట్టబడినట్లు ఉంది. అదేమీ భ్రమ కాదు, వాస్తవమే. ఆ రాత్రి మన పూర్వీకుల లక్షణాలకు మనం నివసించే భూమికి సంబంధం ఉంది అన్న ఆ ఆదిమవాసుల నమ్మకాన్ని మొట్టమొదటిసారి అర్థం చేసుకున్నాను. ఆ పెద్ద రాతి బండ చదునైన ఆ ప్రదేశం నుంచి వెలువడుతున్న శబ్దాల వలన పగిలిపోతుందేమో. బహుశా అది కూడా గతకాలంలో ఎవరో ఆహారంగా మారి తన శరీర చైతన్యాన్ని ఇప్పుడు మా ప్రాణాలు నిలపడానికి ఆ రాతిలోనికి మార్చి ఉంటుంది. నేను దానికి మౌనంగా ప్రణామాలు అర్పించాను. మా అమ్మ పేరుతో నేను తల ఎత్తి అనంత ఆకాశం వైపు చూసి కృతజ్ఞతలు అర్పిస్తూ ప్రపంచం నిజంగా సమృద్ధిగా నిండి ఉందని చివరకు అర్థం చేసుకున్నాను. మనం కనుక మనుష్యులను ఒప్పుకోగలిగితే అది దయ, కరుణ ఉన్న ప్రోత్సహించే వ్యక్తులతో నిండి ఉంది.
అక్కడ అందరికీ సరిపడా ఆహారము, నీరు అంతటా ఉన్నాయి. మనకు ఇవ్వటము, తీసుకోవటము వస్తే అయితే అన్నిటికంటే ఇప్పుడు నేను ఆనందించే విషయం నా జీవితమంతా అందిన ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం. అన్నిటికంటే ఇప్పుడు నేను ఆనందించే విషయం నా జీవితమంతా అందిన ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం. ప్రతి ఒత్తిడిలోనూ సహాయం అందుబాటులోనే ఉంది. మరణించటానికి మరణశయ్యతో సహా ఇప్పుడు అదంతా నా రీతిలో చేయటం అని నేను తెలుసుకున్నాను.